ఇస్లామోఫోబియా ఈ పదం వినగానే మనకేమనిపిస్తుంది? ముస్లింలపై ద్వేషాన్ని వ్యాప్తి చేయకూడదని, వాళ్ళను గౌరవించాలని గుర్తు చేసే ఒక మంచి పదంలా అనిపిస్తుంది కదా. కానీ ఈ పదం వెనుక ఒక పెద్ద కుట్ర, ఒక ప్రమాదకరమైన వ్యూహం దాగి ఉందని మీకు తెలుసా? నిజానికి ఈ పదాన్ని మన నోరు నొక్కేయడానికే ఒక ఆయుధంగా వాడుతున్నారని తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇస్లామోఫోబియా అనే పదాన్ని కనిపెట్టింది ప్రజలను ద్వేషం నుండి కాపాడడానికి కాదు, ఒక సిద్ధాంతాన్ని విమర్శల నుండి, ప్రశ్నల నుండి కాపాడటానికి. మొదటి నుండి రాడికల్ ఇస్లాం యొక్క ప్రమాదం గురించి నిజాయితీగా మాట్లాడడానికి ధైర్యం చేసే ఎవరినైనా నిశ్శబ్దంగా చేయడానికి తీవ్రవాదులకు ఒక కవచంగా ఈ పదాన్ని వాడుతున్నారు. ఈ వ్యూహం వెనుక ఉన్నది జాలి కాదు, ఒక పక్కా ప్రణాళిక. పశ్చిమ దేశాల్లో భౌతిక బలం కంటే నైతిక భయం చాలా శక్తివంతమైనదని ఇస్లామిస్ట్ గ్రూపులు గ్రహించాయి. మా సిద్ధాంతాన్ని విమర్శిస్తే మీరు ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నట్టే అని ప్రజలను నమ్మించగలిగితే ఒక్క తుపాకీ గుండు కూడా పేల్చకుండా వారిని నియంత్రించవచ్చని వాళ్ళు తెలుసుకున్నారు. హింసతో కాదు, అవమానంతో వాళ్ళ నోలు మూయించారు. ఈ వ్యూహం గురించి 1991లోనే ముస్లిం బ్రదర్హుడ్ అనే సంస్థ తమ మెమొరాండంలో స్పష్టంగా రాసుకుంది. వాళ్ళ లక్ష్యం ఏంటో తెలుసా? పశ్చిమ మరియు భారత నాగరికతను లోపలి నుండే నాశనం చేయడం. తమ లక్ష్యాలను సాధించడానికి భారత్, పశ్చిమ దేశాల సంస్థలను, వారి భాషలను, వారి సున్నితత్వాన్ని ఎలా వాడుకోవాలో అందులో ఒక ప్రణాళికను వివరించారు. ముస్లిమేతర దేశాల్లోని మేధావులు తమ అంతులేని అపరాధ భావన మరియు భావోద్వేగ బలహీనతతో ఒక ఉపయోగకరమైన సాధనంగా మారతారని వాళ్ళు గమనించారు. హేతుబద్ధమైన విమర్శను కూడా జాత్యహంకారమని వాళ్లను నమ్మించండి చాలు, మీ సెన్సార్షిప్ పనిని వాళ్లే చేసి పెడతారు. అక్కడ ఇక్కడ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది ఇదే. ఇస్లామోఫోబియా అనే ఆరోపణ భారత్ లో మరియు పశ్చిమ దేశాలలో ఒక ఆధునిక దైవదూషణ చట్టంలా మారింది. ఇది ప్రజల నోరు మూయిస్తుంది. సహనం అనే తప్పుడు ముసుగులో భూమిపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన సిద్ధాంతాలను ఇది రక్షిస్తుంది. మీరు జిహాదీ నెట్వర్క్ల గురించి, షరియా గురించి లేదా ఇస్లామిస్ట్ ప్రచారాల వ్యాప్తి గురించి ఎక్కువగా మాట్లాడితే వెంటనే మీపై విద్వేషి, మూర్ఖుడు అనే ముద్ర వేస్తారు. ఆ ఒక్క పదంతో చర్చ ముగిసిపోతుంది. ఈ రోజుల్లో జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలు తీవ్రవాదం యొక్క పెరుగుదల కంటే ఈ ముద్రని చూసే ఎక్కువగా భయపడుతున్నారు. ఒక్క ఆరోపణ చాలు వారి కెరీర్ ను నాశనం చేయడానికి. అందుకే వారు మౌనంగా ఉంటారు, లేదా అబద్ధాలు చెప్తారు, లేదా ఆ మౌనమే ఒక గొప్ప గుణమని నటిస్తారు. ఈ నిశ్శబ్దంలో గొప్పతనం ఏమీ లేదు, ఇది దయ ముసుగులో ఉన్న పిరికితనం. నిజం చెప్పాలంటే ఇస్లామోఫోబియా అనే పదం ద్వేషాన్ని సవాలు చేయడం కంటే తీవ్రవాదాన్ని కాపాడడానికే ఎక్కువ సహాయం చేసింది. ప్రజలు భయపడడం ఆపే వరకు ఈ నిశ్శబ్దం వ్యాపిస్తూనే ఉంటుంది. ఈ పదం నిజంగానే తీవ్రవాదానికి ఒక కవచంగా పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ నిజాన్ని నలుగురికి తెలియచేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.